ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ రామ్ ప్రసాద్ అండ్ రోహిణి. VC2 వినోద్ కాలింగ్ ఫ్రమ్ కంట్రోల్ రూమ్. సార్, వినోద్ రిపోర్టింగ్ సార్. మీరు డ్యూటీ చేసే ఏరియాలో ఒక కరోనా సస్పెక్టివ్ కేసు ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. డాక్టర్ ఎంత చెప్తున్నా పేషెంట్ మాట వినట్లేదు. మీరు ఇమీడియట్ గా వెళ్ళి అతన్ని కన్విన్స్ చేసి అంబులెన్స్ ఎక్కించండి. సార్, అంటే రేపు మార్నింగ్ నా మిస్సెస్ డెలివరీ. అసలు అది స్లమ్ ఏరియా. మనం లేట్ చేస్తే కొన్ని వందల కుటుంబాలు కరోనా బారిన పడే ప్రమాదం ఉంది. మీరు వెంటనే వెళ్ళి రెస్క్యూ చేయండి. ఓకే సార్. ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నాకే కరోనా లేదు, నా ఫ్యామిలీని వదిలి నేను రాను. మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి సార్. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, భార్య, పిల్లలు వీళ్ళందరినీ వదిలేసి రోడ్ల మీద తింటూ, రోడ్ల మీద పడుకుంటూ, రోడ్ల మీదే ఉద్యోగం చేస్తున్నాం సార్. దానికి కారణం ఏంటో తెలుసు సార్, మీ ఎవ్వరికి ఏం కాకూడదని. అయినా అది బాధ్యత సార్. దయచేసి అర్థం చేసుకోండి సార్. మీకోసమే సార్ నేను కష్టపడుతుంది. ప్లీజ్ ఆ డాక్టర్తో మీరు వెళ్ళండి సార్. ప్లీజ్ అర్థం చేసుకోండి. అయ్యో సార్, ఐఎమ్ రియలీ సారీ సార్. హలో, చెప్పు తల్లి. సురేష్ వాళ్ళ నాన్న, రవి వాళ్ళ నాన్న, ప్రియా వాళ్ళ నాన్న అందరూ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు. నువ్వేమో అసలు ఇంటికే రావు. వాళ్ళందరూ వాళ్ళ నాన్నలతో కలిసి చెస్, క్యారమ్ బోర్డ్, లూడో అని ఏవేవో గేమ్స్ ఆడుతున్నారు. వాళ్ళందరూ ఆడుకుంటూ పాడుకుంటూ ఎంత హ్యాపీగా ఉన్నారు తెలుసా. నువ్వు నాతో ఆడుకోవా నాన్న? నీకు లేదా నాతో ఆడుకోవాలని? వాళ్ళలాగే నువ్వు కూడా ఇంట్లో ఉంటే మనం ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళము కదా. అంటే నాన్న అది. హాయ్ తల్లి, బాగున్నావా? నేను మీ నాన్నల ఫ్రెండ్ని. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, మీ ఫ్రెండ్స్ వాళ్ళ డాడీ అందరూ ఆడుకుంటున్నారు, ఇంట్లో లూడో ఆడుకుంటున్నారు, క్యారమ్స్ ఆడుకుంటున్నారని. వాళ్ళందరూ అలా ఆడుకోవడానికి కారణం ఎవరు తెలుసా? దానికి కారణం మీ నాన్న అని చెప్పి వాళ్ళు చెప్పు. మీ నాన్న కానీ బయట లేకపోతే వాళ్ళకి నా హ్యాపీగా ఆడుకోలేదు అని. అర్థమైందా? మీ నాన్న చాలా గ్రేట్. ఏం చెప్తావు? మీ నాన్న చాలా గ్రేట్, మీ నాన్న హీరో అని చెప్పాలి. ఓకేనా? బాయ్ తల్లి. లాక్డౌన్ లో భాగంగా ఉదయం 6 నుంచి 10 వరకు తెలంగాణ ప్రభుత్వం సడలింపు ఇచ్చినా ఆ తర్వాత కూడా జనం విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నారు. పోలీసులు ఏం పట్టించుకుంటారులే అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అనవసరంగా బయట తిరుగుతూ కరోనా వ్యాప్తికి మరింత కారకులవుతున్నారు. రేయ్ ఆగు, ఎక్కడికి వెళ్తున్నారా? ఇంట్లో కూర్చొని బోర్ కొడుతుంది మేడం, అందుకే బయటకు వచ్చినాం. బోర్ కొడుతుందా? మరి మాస్క్ ఎక్కడరా? మాస్క్ లేకుంటే కరోనా వస్తుందా మేడం? నీలాగే ప్రతి ఒక్కడు మాస్క్ లేకపోతే కరోనా వస్తుందా, శానిటైజర్ రాసుకోపోతే కరోనా వస్తుందా, సోషల్ డిస్టెన్స్ పాటించకపోతే కరోనా వస్తుందని అనుకోవడం వల్లే ప్రకృతిలో దొరికే గాలిని కూడా కృత్రిమంగా కొనుక్కోవాల్సి వస్తుందిరా. రేయ్, ఈ రోజు నువ్వు మాస్క్ పెట్టుకోకుండా రోడ్డు మీదకి వస్తే రేపొద్దున నీ కుటుంబం రోడ్డున పడే రోజు వస్తుంది. అది మీకు ఓకేనా? అయినా వైన్ షాప్ దగ్గర మాస్క్ లేకపోతే మందు ఇవ్వము అని రాయగానే ఒంటి మీద ఉన్న చొక్కాలు సైతం చిచ్చుకొని మూతకు కట్టుకొని మరి మందు తెచ్చుకుంటున్నారే. మందు కోసం మాస్క్ పెట్టుకుంటారు, కానీ మన కోసం పెట్టుకోమంటే మాత్రం మాట వినరు. తిడుతున్నారు, కొడుతున్నారు అని అనుకోకుండా ఎందుకు కొడుతున్నామో, ఎందుకు తిడుతున్నామో అర్థం చేసుకోండిరా. అర్థం చేసుకోండి. ఇంకా మా వల్ల కాదురా. కొట్టాం, మారలేదు. తిట్టాం, మారలేదు. ఆడదాన్నైనా మీ కాళ్ళు పట్టుకుంటున్నాను రా. మా పోలీసులకు కూడా జీవితాలు ఉంటాయి. ప్లీజ్ దయచేసి మారండి రా, మారండి. సారీ మేడం, ఇంకోసారి ఇట్లా తప్పేం. కష్టాలైనా కన్నీళ్ళైనా నీ వెనకాలే ఉండేవాడు, నీడ నీతో వచ్చేవాడు పోలీసోడ.
లాక్డౌన్ లో మనం ఇంట్లో ఉండడానికి చాలా కష్టంగా ఉంది. పోలీసులు ఇంటికి వెళ్లకుండా కష్టపడుతున్నారు. బయట మనల్ని బయటికి రానివ్వకుండా వాళ్ళు బయట ఎండల్లోని సరిగ్గా నీళ్లు దొరక్క ఫుడ్ దొరక్క ఎంతో మంది కష్టపడుతున్నారు. అలాంటి పోలీసు వాళ్ళకి అండ్ మిగతా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ బిగ్ సల్యూట్. ఈ మధ్య కాలంలోని రామ్ ప్రసాద్ పర్ఫార్మెన్సెస్ అన్ని చూసుకుంటే యూర్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ జాబ్. బయట చాలా మంది చెప్తున్నారు. ఇన్స్పైర్ అవడం కన్నా చిరంజీవి గారిని చూసి మనం ఏదో చించేద్దాం డాన్స్ అనుకుంటాం. సుధీర్ గారు మనం చాలా చేసాడు మన కోసం. అప్పుడు చాలా స్టంట్స్ అవి. అలాగే నేను చూసి నేను డాన్స్ చేద్దాం అనుకుని వేసాను అంతే. సూపర్ ఎరగదీస్తున్నారు. రోహిణి వాట్ ఏ పర్ఫార్మెన్స్ యార్, సూపర్. ఈ పర్ఫార్మెన్స్ అన్నపూర్ణమ్మ గారు మీకు ఎలా అనిపించింది? మనకు మనం మాటలు చెప్పుకోవడానికి గొప్పగానే ఉంటుంది కానీ కాసేపు బాల్కనీలో నిలబడితేనే ఎండ తప్పకూడదు, బయటికి వెళ్ళకూడదు. కానీ వీళ్ళు ఎందుకు వెళ్తున్నారో తెలియదు. వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు గుర్తించడం లేదు. మీరు బతకడం కోసమైనా సరే మీరు మాస్క్ వేసుకోవాలి, మాటిమాటికి చేతులు కడుక్కోవాలి. శ్రీదేవి డ్రామా కంపెనీలో పాడడం కోసం పెట్టలేదు. ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళు, అందరూ మారకపోయినా కొందరైనా మారతారని వాళ్ళందరూ శ్రమ తీసుకుని రైటర్ గారు చాలా బాగా రాశారు. ఇది చూడడమే కాదు, దీంట్లో నుంచి చెడు ఏమన్నా ఉంటే మాకు వదిలేయండి, మంచిని మాత్రమే మీరు తీసుకోండి అని. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఓనర్ గారు, ఎప్పుడు చూసినా ఈ కాకి డ్రెస్ అనేదే ఒక ఉత్తేజం. కుజుడు ఉచ్చంలో ఉన్న వాళ్ళకే వస్తుందా ఆ పోలీస్ ఉద్యోగమే. వాళ్ళు చేస్తున్న పర్ఫార్మెన్స్ ఇద్దరు మాత్రం నిజంగా దాంట్లో మనసు పెట్టేసి నిజంగా మీకు హెడ్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆది, మన ఫ్యామిలీని కాపాడడానికి కష్టపడుతున్న పోలీసులకి డాక్టర్లకి మనందరం థ్యాంక్ యూ చెప్పాలి, అలాగే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి పర్ఫార్మెన్స్ల వల్ల ఖచ్చితంగా వాళ్ళు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు. మొన్న ఈ కరోనా సంబంధించి ఒక ఫ్యామిలీలో ఒకరికి అంటుకుంటే మిగతా వాళ్ళందరికీ అంటుకుని చనిపోయిన ఆ సిచ్యువేషన్స్ జరిగినాయి. అది చూపించిన విధానం కానీ చాలా మందిలో మార్పు వచ్చింది. అది చూసిన తర్వాత మన రామ్ ప్రసాద్ అన్న చేశాడు. అలాగే ఈ పర్ఫార్మెన్స్ కూడా చాలా మందిని మారుస్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఈ పాటను ఎంత అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేసిన అష్రఫ్ మాస్టర్ అండ్ రెస్ట్ ఆఫ్ ద పోలీస్ టీమ్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, సచ్ ఎ వండర్ఫుల్ జాబ్ యూ డిడ్, నైస్ మెసేజ్. రోహిణి గారు, మీరు నిజ జీవితంలో పోలీస్ అవుదామని అనుకున్నారు అనేది విన్నాను, నిజమేనా? పోలీస్ అవుదామని కోచింగ్ సెంటర్ కి వెళ్ళాను, బట్ సమ్ సిచ్యువేషన్స్ వల్ల బ్యాక్ అయ్యాను అనమాట. మా డాడీకి ఇష్టం ఫస్ట్ నన్ను పోలీస్ గా చూడాలని. దీని తర్వాత యాక్టర్ అవ్వడం వల్ల, అన్ని గెటప్స్ వేయడం వల్ల వాళ్ళ కళ నెరవేరింది దీని ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. Okay, thank you so much. Thank you so much both of you, Ram Prasad, Rohini and Ashraf Master and the whole team. Thank you so much.